1000 వ్యూస్ కి అండ్ 10,000 వ్యూస్ కి అండ్ 1 lakh వీడియోకి అండ్ 1 మిలియన్ వీడియోకి కూడా ఎంత అమౌంట్ వస్తాయి యూట్యూబ్ నుంచి, ఐదర్ లాంగ్ వీడియో గానీ లేదంటే షార్ట్ వీడియో గానీ ఛానల్ కంప్లీట్ గా ఓపెన్ చేసేసి అయితే ఎంత వచ్చిందో మీకు కూడా చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే మనం యూట్యూబ్ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ లాంగ్ వీడియోస్ కి అయితే చూద్దాము. ఈ వీడియోకి ఏంటంటే నాకు 1600 వ్యూస్ అయితే వచ్చాయి, మీకు కనిపిస్తుంది కదా. సో వ్యూస్ దగ్గర 1600 వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ చూస్తే 10 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఈ వీడియో వల్ల. అండ్ నాకు 70 రూపాయలు అయితే వచ్చింది ఈ వీడియో వల్ల, అంటే 1600కి 70 రూపాయలు అయితే వచ్చింది. ఇంకొకటి చూపిస్తా చూడండి, దీనికి 2000 వ్యూస్ అయితే వచ్చినాయి. సో 2000 వ్యూస్ వచ్చినాయి అండ్ 6 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అండ్ 174 రూపీస్ అయితే వచ్చినాయి అనమాట. 10,000 వ్యూస్ కి ఎంత వచ్చినాయి అన్నది కూడా చూపిస్తాను చూడండి. ఈ వీడియోకి నాకు 12,000 వ్యూస్ అయితే వచ్చినాయి. 12,000 వ్యూస్ కి నాకు 112 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అండ్ 752 రూపాయలు అయితే వచ్చాయి అనమాట. అదే కాకుండా ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. సో దీనికి 11,000 వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఈ వీడియోకి నాకు 392 రూపాయలు అయితే వచ్చాయి. సో ఈ వీడియోకి మనం ప్రీవియస్ వీడియోకి చూస్తే 700 రూపాయలు వచ్చాయి, దీనికి మాత్రం 390 వచ్చాయి. అంటే సో ఆ వీడియో నాకు 10 మినిట్స్ వీడియో అనమాట. మీరు పైన వీడియో చూడండి. సెకండ్ వీడియో ఏదైతే ఉందో జస్ట్ 3 minutes 41 seconds. అంటే లెంత్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎప్పుడైనా చూడండి, సో ఒక సాంగ్ కి ఫస్ట్ లోనే యాడ్ ప్లే అవుతుంది, మిడిల్ లో ఎప్పుడు ప్లే అవ్వదు. ఓకేనా, 8 minutes కంటే ఎక్కువ ఏదైతే ఉంటుందో వీడియో, దానికి 2 times అడ్వర్టైజ్మెంట్స్ అయితే ప్లే అవుతాయి. అంటే 2 సార్లు మనకు వస్తుంది అనమాట యాడ్. సో అలాంటప్పుడు డబుల్ రెవెన్యూ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూద్దాం 1 lakh వీడియోకి ఎంత అమౌంట్ అయితే వచ్చాయో. సో వ్యూస్ లోకి వెళ్ళి more than 1 lakh అని కొడితే, సో ఇక్కడ నాకు లాంగ్ వీడియో ఒకటైతే ఉంది. సో దీనికి చూస్తే మీరు 115,000 వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ దానికి సబ్స్క్రైబర్స్ చూడండి 749 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. రెవెన్యూ చూస్తే నాకు 1873 రూపాయలు వచ్చింది. ఎస్టిమేటెడ్ రెవెన్యూ దగ్గర చూడండి 1873 రూపాయలు అయితే వచ్చింది. ఇప్పుడు షార్ట్ వీడియోస్కి ఎంత అమౌంట్ వస్తుందో కూడా చూపిస్తాను. 1400 వ్యూస్ వచ్చినాయి అండ్ 1400 వ్యూస్కి నాకు ₹5.88 అయితే వచ్చినాయి అనమాట. ఇంకొక 1000 వ్యూస్ వచ్చిన వీడియో కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోకి కూడా నాకు 1100 వ్యూస్ వచ్చినాయి అండ్ ₹8.56 అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు మీకు 10,000 వచ్చిన వీడియోకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా చూపిస్తాను చూడండి. మీకు 16,000 వ్యూస్ అయితే వచ్చినాయి. ఎగ్జాక్ట్గా 10,000 నెంబర్ నా దగ్గరికి లేదు కాబట్టి సో మీకు 16,000 అనేది ఒక రఫ్ ఎస్టిమేట్ అయితే చూపిస్తున్నాను. సో ఈ వీడియోకి నాకు 16 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అండ్ 31 రూపాయలు అయితే వచ్చినాయి అనమాట. అండ్ మీకు ఇప్పుడు 50K వ్యూస్ ఏదైతే వచ్చిందో దానికి చూపిస్తా చూడండి. సో దీనికి నాకు 40 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అండ్ 134 రూపీస్ అయితే వచ్చినాయి. 1 lakh వీడియోస్కి ఎంత అయితే వచ్చిందో అది కూడా చూపిస్తా చూడండి. 147,000 వ్యూస్ అయితే 148,000 వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఈ వీడియోకి నాకు 58 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో ఈ 58 సబ్స్క్రైబర్స్తో పాటు నాకు 184 రూపీస్ అయితే వచ్చింది రెవెన్యూ. ఓకేనా, సో చూడండి మీరు ఇట్లా కూడా ఉంటుంది. సో ఇంక రెవెన్యూలో ట్యాబ్లోకి వెళ్తే దీనికి 1000 వ్యూస్కి 252 రూపీస్ అయితే ఇచ్చాడు. ₹2.52 అయితే ఇచ్చాడు. సో అట్లా అనమాట. ఓకేనా, సో ఈ 150K వ్యూస్ ఏదైతే ఉందో దానికి 184 2 లక్షల వ్యూస్ అయితే వచ్చినాయి ఈ వీడియోకి. మీరు చూడండి, సో ఈ 2 లక్షల వ్యూస్ అండ్ ఈ 2 లక్షల వ్యూస్కి గాను నాకు 96 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అండ్ రెవెన్యూ కూడా ₹377 అయితే వచ్చింది. అండ్ ఇంకా మీకు డైరెక్ట్గా 500K వ్యూస్ వచ్చిన షార్ట్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తాను. 500,000 5 లక్షలు 5 లక్షల వ్యూస్కి ఎంత అమౌంట్ వచ్చినాయో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ వీడియో వల్ల ఏంటంటే 1.3K అంటే 1369 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ ఇంకా రెవెన్యూ చూస్తే ఈ వీడియోకి నాకు ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్పింది ₹2,277 అయితే వచ్చినాయి అనమాట. ఓకేనా, సో చాలా పెద్ద అమౌంట్. నేను అసలు ఈ వీడియో పెట్టేటప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 10,000 20,000 ఎప్పుడులా వస్తాయేమో అనుకున్నా, కానీ 5 లక్షల వ్యూస్ అయితే వచ్చినాయి. ఇది ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తే ఆడియన్స్ ట్యాబ్లోకి వెళ్ళి సో ఇక్కడ మీరు చూడండి టాప్ జియోగ్రఫీస్ అని చెప్పి ఉంటుంది కదా. సో ఈ టాప్ జియోగ్రఫీలో సో ఇది ఎట్లా బేస్ చేసుకుని ఉంటుంది అంటే మన వీడియోని ఏ కంట్రీలో ఎక్కువ చూసారనమాట. ఓకేనా, మన వీడియోని ఇండియాలో చూస్తే కొంచెం తక్కువ అమౌంట్ వస్తుంది, ఎందుకంటే ఇండియాలో అడ్వర్టైజ్మెంట్స్కి చాలా తక్కువే ఉంటుంది. బట్ యూఎస్ కానీ UK కానీ ఆస్ట్రేలియా కానీ ఇట్లా పెద్ద పెద్ద కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ కంట్రీస్లో అడ్వర్టైజ్మెంట్స్కి ఎక్కువ అమౌంట్ అయితే ఉంటుంది అనమాట. సో మీ వీడియో ఆ కంట్రీస్లో ఎక్కువ ప్లే అయింది అనుకోండి, సో మీకు వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ పెద్ద పెద్ద యాడ్స్ వస్తాయి కాబట్టి మీకు ఎక్కువ రెవెన్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా డిపెండ్
డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే ఉంటున్నారు కాబట్టి సో అలాంటి ఆడియన్స్ మీరు అట్రాక్ట్ చేశారు అంటే మాత్రం మీకు ఎక్కువ రెవెన్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఇక్కడ వరకు మీరు చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.